హాయ్ పిల్లలు, జీనియస్ స్కాలర్షిప్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి 1 lakh స్కాలర్షిప్ ని గెలుచుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కనిపించే లింక్ పై క్లిక్ చేసి కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ గెలుచుకోండి. లక్ష్మీపూర్ అనే ఊరిలో రాత్రైతే చాలు ఊరిలో ప్రజలందరూ ఇళ్లల్లో నుండి బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతుకుతున్నారు. దానికి కారణం వికృతంగా ఉన్న 2 ముసలి దెయ్యాలు సత్తు కంచాన్ని కొడుతూ ఊరంతా అడుక్కుంటూ తిరుగుతున్నారు. కొడుకు ఉన్న ఇంట్లో కూడు ముట్టం, కోడలున్న ఇంట్లో నీరు ముట్టం, కూతురున్న ఇంట్లో గంజైనా చాలు. ఆ ముసలి దెయ్యాలు శాపం వలన ఊరిలో కొడుకులు పుట్టిన వారింట్లో, అలాగే కొత్తగా పెళ్ళై కోడలు ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళ ఇంట్లో ఏదో ఒక అశుభం లేదా అనార్థం జరుగుతుంది. ఊరిలో వాళ్ళకి భయం. అందుకే ఊరిలో చాలా మంది మగవారు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. కొన్ని సంవత్సరాలుగా ఈ శాపం ఈ ఊరిని పట్టి పీడిస్తోంది. ఈ శాపం నుండి విముక్తి చేయమని ఊరు వాళ్ళంతా కలిసి ఊరి చివర ఉన్న ఆ దంపతులు విగ్రహాలని మొక్కి పంచభక్ష పలహారాలు వాటికి నివేదించినా కానీ ఆ దెయ్యాలు ముట్టేవి కాదు. ఇలా కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా ఏనాడు ఆ దెయ్యాలు వాటిని స్వీకరించలేదు. ఈ ఊరి గ్రామ సర్పంచ్ ఆ చుట్టుపక్కలున్న మాంత్రికులని, సిద్ధులని తీసుకువచ్చి ఎన్ని పూజలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. పోనీ ఊరు వదిలి వెళ్ళిపోదామనుకుంటే ఆ ఊరి వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా ఆ దెయ్యాల శాపం వదలదు. ఆ ఊరి గ్రామ సర్పంచ్ గోపీనాథ్ కొడుకు విరాజ్ ఒకరోజు పట్నం వెళ్లి తిరిగి వస్తుండగా చీకటి పడిపోయింది. దారిలో నడుచుకుంటూ, అమ్మ బాబోయ్, ఏంటి ఈరోజు ఆలస్యమైపోయింది, బాగా చీకటి పడిపోయింది, త్వరగా ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఆ ముసలి దయ్యాలు వచ్చేస్తాయి అని అనుకుంటూ తొందరగా నడుస్తూ ఉంటాడు. దారిలో తన కాళ్ళకి ఏదో తగిలినట్టనిపించి చూశాడు. అది ఒక రాగి చెంబు. చీకట్లో భలేగా మెరుస్తుంది అని అనుకుని దాన్ని తీసి చూస్తే దాని మూత గట్టిగా బిగించి ఉంది. ఆహా, ఇదేదో విలువైన చెంబులా ఉంది. దీని లోపల బంగారమో వెండో లేక అంతకన్నా విలువైనది ఏదో ఉండే ఉంటుందేమో అని బలంగా దాని మూత తీశాడు. అందులో నుండి దెయ్యం బయటకు వచ్చింది. అమ్మయ్యా, ఈ నాళ్ళకి విముక్తి దొరికింది. ఆకలి ఆకలి. పిల్లి దెయ్యాన్ని చూసి భయంతో నోటమాట రాక వణికిపోతూ అలా చూస్తూ ఉండిపోయాడు విరాజ్. కొంతసేపటికి ఎలాగో ధైర్యం కూడగట్టుకుని, ఓరి నాయనో, దెయ్యం దెయ్యం, అమ్మ బాబాయ్, నన్ను చంపకు. భయపడకు మిత్రమా, నా పేరు పిల్లి దెయ్యం. నన్ను విడిపించావు కనుక నేను నీకు కనిపిస్తున్నాను. నా మాటలు నీకు వినిపిస్తున్నాయి. నిన్ను ఏమీ చెయ్యను. పిల్లి దెయ్యమా? అవును, చాలా కాలం క్రితం నన్ను ఒక మాంత్రికుడు ఈ చెంబులో బంధించాడు. నీ వలన ఈ నాళ్ళకి నేను బయటపడ్డాను. నీకు ఏమైనా సహాయం కావాలంటే అడుగు, చీటికలో చేసేస్తా. నిజంగా సహాయం చేస్తావా? తప్పకుండా చేస్తా, సందేహపడకుండా అడుగు. మా ఊరిని 2 ముసలి దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. వాటి వలన మా ఊరి మగవాళ్ళు పెళ్లి కాకుండా అలా ఉండిపోవాల్సి వస్తుంది అని ఊరికి ఉన్న శాపం గురించి, ఆ ముసలి దెయ్యాల గురించి మొత్తం వివరంగా చెప్పాడు. అయినా మా ఊరి సమస్యకి పరిష్కారం పెద్ద పెద్ద మాంత్రికుల వల్లనే కాలేదు. జానెడున్నా నీ వల్ల ఏమవుతుందిలే. ఎంత మాట అన్నావు? అయినా ఎలా ఉన్నామని కాదు మిత్రమా, ఏం చేయగలమనేది కావాలి. నాకు వీలైనంత సహాయం నీ కోసం మీ ఊరికి చేస్తాను. ముందు ఆ దెయ్యాలు ఏంటో, వాటి గోలేంటో చూసి వస్తా అని పిల్లి దెయ్యం ఊర్లోకి వెళ్లి ఒక చెట్టుకు వేలాడుతూ చూస్తుంది. చీకట్లో ముసలి దెయ్యాలు 2 ఊరిలో తిరుగుతూ, కొడుకు ఉన్న ఇంట్లో కూడు ముట్టం, కోడలున్న ఇంట్లో నీరు ముట్టం, కూతురున్న ఇంట్లో గంజైనా చాలు. కొడుకున్న ఇంట్లో కూడు ముట్టం, కోడలున్న ఇంట్లో నీరు ముట్టం, కూతురున్న ఇంట్లో గంజైనా చాలు అని వికృతంగా ఉన్న ముసలి దెయ్యాలు 2 అడుక్కుంటూ ఊరంతా తిరుగుతున్నాయి. ఇదంతా దూరం నుండి పిల్లి దెయ్యం చూస్తూ ఉంది. అమ్మ బాబోయ్, వీటిని ఆపడం నా వల్ల కాదు. మనకెందుకు వచ్చిన గోల అని చెట్టెక్కి గుర్రు పెట్టి పడుకుంది.
మరుసటి రోజు సాయంత్రం సర్పంచ్ గోపీనాథ్ ఇంటికి ఊరి జనం వచ్చి, అయ్యా సర్పంచ్ గారు, ఊర్లో పెళ్ళిడికి వచ్చిన మగపిల్లలంతా అలా ఉండిపోల్సిందేనా? అవునయ్యా, ఆ 2 దయ్యాల శాపం వలన ఊర్లో మగపిల్లలకు పెళ్లి పెటాకులు లేకుండా పోయాయి. ఇంకెంతకాలం అయ్యా మన ఊరికి దెయ్యాల పేడ? ఏం చేస్తాం, ఇదంతా మన కర్మ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. ఆ దెయ్యాల శాపం అనుభవించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. లేదంటే ఊరంతా కట్టగట్టుకు చావాలి. అదొక్కటే మార్గం. ఇంతలో విరాజ్ ఆ ఊరిలో ఉండే కనకయ్య కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. అది చూసి వాళ్ళ నాన్నతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. విరాజ్, నీకు మతిపోయిందా? ఏంట్రా నువ్వు చేసిన పని? ఊరికి దెయ్యాల శాపం ఉందని, పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇంట్లో అనర్థం జరుగుతుందని తెలుసు కూడా నువ్వు పెళ్లెందుకు చేసుకున్నావురా? అయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాకు భయం వేస్తుంది. అక్కడే ఉన్న కనకయ్య, బాబు యరాజు, అన్నీ తెలిసి మీరేలా చేస్తేలా? అయినా నీ బుద్ధి ఏమైంది సోమా? ఈ ఊర్లో ఇంటికి కోడలుగా వచ్చి ఎలా సంతోషంగా ఉందాం అనుకున్నావు? నాన్న, మావయ్య, మీరిద్దరూ నన్ను క్షమించండి. ఏం జరిగినా చివరికి మేము చచ్చిపోయినా పర్లేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అంతే అని విరాజ్ సుమని తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. తరువాత రోజు ఉదయం ఆ ఇంట్లో పనిచేసే సుందరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారా, ఉన్నట్టుండే మన ఆవు రక్తం కొక్కుని చచ్చిపోయిందయ్యా. ఏంటి ఏమంటున్నావు? అయ్యో, నేను భయపడినట్లుగానే ఆ దయ్యాల శాపం ఇంటికి తగిలి బంగారం లాంటి ఆవు చచ్చిపోయింది. అయ్యో అయ్యో, ఈ శనిగొట్టి ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే పుష్టిగా ఉన్న ఆవును పొట్టరెట్టుకుంది. ఈ ముద్రష్టు దాని వలన ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో. అత్తయ్య గారు, నేనెంత వద్దని చెప్పినా విరాజ్ నన్ను బలవంతం పెట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇందులో నా తప్పేం లేదు. నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వు పెద్ద నంగరచ్చి తొంగబుర్రవే. మా వాడిని వల్ల వేసుకుని మా ఆస్తి మొత్తం అనుభవించాలని నీ ఆశ. లేదత్తయ్య గారు, నేను విరాజ్ ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కాని పెళ్లి చేసుకుంటే ఆ దెయ్యాల శాపం ఇంటికి తగులుతుందని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఆపవే నీ దొంగ నాటకాలు. అసలు నిన్ను కాదు, మీ అమ్మ బాబులు అనాలి. వాళ్ళే కదా నిన్ను మా వాడి మీదకి ఉసుగొలిపింది. మా వాడిని ముగ్గులోకి దింపి మేము ఆ దెయ్యాల శాపం వల్ల పోతే మీ ముగ్గురు ఏం చక్క మా ఆస్తి మొత్తాన్ని అనుభవించొచ్చని పదక వేసి ఎంత మాయ చేశారే. ఛీ! అత్తయ్య, నన్నేమైనా అనండి, మా అమ్మ నాన్నకేమీ తెలీదు, వాళ్ళనే వనకండి. అలా సుమని వాళ్ళ అత్తయ్య సూటిపోటి మాటలతో రోజూ తిడుతూ ఉంది. ఆ మాటలు భరించలేక, తన కన్నవారిని తిట్టడం తట్టుకోలేక ఏడుస్తూ జరిగిందంతా వాళ్ళ ఆయనకి చెప్పింది. సుమా, మనం వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మా అమ్మ అలా బాధపడుతుంది. కొన్ని రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది. ప్రతిరోజు ఇంత బాధపడే కంటే చచ్చిపోవడం మంచిది. ఆయన కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఆ రోజు రాత్రి ఊర్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఊరు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. చెట్టుపై పడుకొని ఉన్న పిల్లి దెయ్యం సుమా ఊరి చివర బావి దగ్గరకు వెళ్లడం చూసి, ఎగురుకుంటూ వెళ్లి విరాజ్ ని తీసుకువచ్చింది. విరాజ్, అమ్మా నాన్న, నన్ను క్షమించండి అని బావిలో దూకబోతుంది. విరాజ్ సుమ చేయి పట్టుకుని వెనక్కి లాగేశాడు. సుమా, నీకు పిచ్చి పట్టిందా? ఇంతలో ముసలి దెయ్యాలు కంచం కొట్టుకుంటూ రావడంతో సుమ, విరాజ్ వాటిని చూసి భయంతో ఊర్లోకి పారిపోయారు. ముసలి దెయ్యాలను చూసి పిల్లి దెయ్యం సర్రుమని చెట్టెక్కేసింది. దెయ్యాలు 2 ఊర్లోకి వెళ్లిపోగానే పిల్లి దెయ్యం, వీటి వలన ఊరికి పట్టిన శాపం పోవాలి అన్నా, విరాట్ సమస్య తీరాలన్నా ఒకే ఒక్కరి వల్ల అవుతుంది. మంత్రాలవ్వా అని పిల్లి దెయ్యం ఎగురుకుంటూ మదిరా వెళ్లి మంత్రాలవ్వకి జరిగిందంతా చెప్పి లక్ష్మీపూర్కి మంత్రాలవ్వని తీసుకువస్తుంది. మరుసటి రోజు సాయంత్రం మంత్రాలవ్వ, పిల్లి దెయ్యం ఊరి పొలిమేరలో ఉన్న శ్మశానం దగ్గర మంత్రాల ముగ్గు వేసి అందులో మంత్రించిన 3 నిమ్మకాయలు పెట్టి, ఊరిని పట్టి పీడుస్తున్న దెయ్యాల్లారా, రండి నా ముందుకు అని అనగానే ముసలి దెయ్యాలు 2 గాల్లో ఎగురుకుంటూ వచ్చి
అవ్వ ముందు నిలబడ్డాయి. ఎవరు మీరు? ఎందుకు ఈ ఊరిని పట్టి పీడుస్తున్నారు? చెప్పండి, లేదో మీ అంతు చూస్తాను. నా పేరు భూపతిరాజు. నా భార్య జయ. నేను కష్టపడి పనిచేసి పైసా కూడబెట్టి దాచిన సొమ్ముతో ఒక వ్యాపారం మొదలుపెట్టా. మా అదృష్టం బాగుండి లాభాలు వచ్చి ఇంకా ఎన్నో వ్యాపారాలు చేసి కోటీశ్వరుడిని అయ్యా. ఎంతో కష్టంగా ఒక వెండి కంచం కొని దానికి బంగారం పూత వేయించా. అప్పటి నుండి రోజు ఆ కంచంలోనే భోజనం చేసేవాడిని. ఆ కంచంలో మొదటి ముద్ద నా భార్యకు తినిపించి నేను తినడం ఒక అలవాటుగా మారిపోయింది నాకు. అయినా ఎంత డబ్బు సంపాదించినా మాకు ఒకే ఒక లోటు, సంతానం లేకపోవడం. నా భార్య నేను తిరగని చోటు లేదు, వెళ్ళని గుడి లేదు. ఎన్ని పూజలు చేసినా మాకు సంతానం మాత్రం కలగలేదు. ఒకరోజు, ఏవండి, ఇంత డబ్బు ఐశ్వర్యం ఉండి ఏం లాభం? మనం పోయాక వీటిని అనుభవించడానికి ఒక్క బెడ్ ఉంటే బాగున్ను. అన్నీ ఇచ్చిన దేవుడు మనకి సంతానం ఇవ్వలేదు. ఏ జన్మలో ఏ పాపం చేశామో అని ఏడుస్తున్నా నన్ను. బాధపడకు జయ. పక్క ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారంట. ఆయనని కలిస్తే మనకి తప్పక పిల్లలు పుట్టే మార్గం చూపుతారంట. నా స్నేహితుడు ఒకడు చెప్పాడు. మీ పిచ్చి కానీ ఎన్నో యాత్రలు చేసాం, గుళ్ళకి వెళ్ళాం, ఎంతో మంది స్వామీజీల్ని కలిసాం, అయినా మనకి పిల్లలు కలగలేదు. లేదు జయ, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. నేను ఆయన ఒకసారి కలుస్తా అని పక్క ఊరిలో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. స్వామి, మీ గురించి నా స్నేహితుడు చెప్పడంతో నా కష్టం చెప్పుకుందామని వచ్చా. నాయనా భూపతి, నీకు మీ పూర్వీకుల శాపం తగిలింది. అందుకే నీకు సంతానం కలగడం లేదు. ఆ శాపం పోయి నీకు సంతానం కలగాలి అంటే 10 మందికి ఉపయోగపడే పనులు చెయ్యాలి. అవసరమైన వాళ్లకి సాయం చేసి పుణ్యం సంపాదించుకోవాలి. అప్పుడే నీకు మీ పూర్వీకుల వల్ల కలిగిన శాపం పోయి సంతానం కలుగుతారు. స్వామీజీ చెప్పినట్టే నేను చాలా చోట్ల గుళ్ళు, సత్రాలు కట్టించాను, బావులు తవ్వించాను. చుట్టుపక్కల ఉన్న ఊర్లలో పేద ప్రజలకి దాన ధర్మాలు చేశాను. కొన్నాళ్లకు నాకు ఒక బాబు పుట్టాడు. మా ఆనందానికి అవధులు లేవు. లేక పుట్టిన వాడిని అల్లారు ముద్దుగా పెంచాము. వాడు పెరిగి పెద్దయ్యాక చాలా పిసనారిలా తయారయ్యాడు. వాడు పుట్టక ముందు మేము బాగా డబ్బున్న వాళ్ళమని దాన ధర్మాలు చేయడం వలన పేదవాళ్ళం అయిపోయామని ఊరిలో వాళ్ల ద్వారా తెలుసుకొని ఎప్పుడూ మా మీద కోపంతో ఉండేవాడు. మేము చేసిన దాన ధర్మాల వలన ఆస్తులు పోయాయని మమ్మల్ని ఎన్నో మాటలు అనేవాడు. ఒకరోజు, ఛీ, మీకు కొడుకుగా పుట్టడం నా దురదృష్టం. ఏ డబ్బున్నోడుకో పుట్టినా బాగుండు, హాయిగా సుఖంగా ఉండేవాడిని. దానాలు ధర్మాలు అంటూ ఆస్తి మొత్తం ఆవిరి చేశారు. ఇల్లు తప్ప ఏముంది ఇక్కడ? ఛీ! బాబు, నీకోసమే మీ నాన్న అదంతా చేసింది. నా కోసమా? ఎందుకు? కొడుకుకు డబ్బు అవసరమైతే పైసా ఇవ్వలేదు, కానీ నీకోసమే అంతా అని పనికిమాల కబుర్లు చెబుతారు అని కసురుకుంటూ వెళ్ళిపోయాడు. ఏవండి, మీరేం బాధపడకండి. పెళ్లి చేస్తే వాడిలో మార్పు రావచ్చు. సరే జయ అని వాడికి పెళ్లి చేశాము. పెళ్ళైన తర్వాతైనా వాడిలో మార్పు వస్తుంది అనుకుంటే వాడి భార్య ఇంకా కోపిష్టి, డబ్బు పిచ్చి ఎక్కువ. మాపై లేనిపోనివి చెప్పి వాడికి మాపై అసహ్యం కలిగేలా చేసింది. నేను ఎప్పుడు భోజనం చేసే వెండి కంచంలో భోజనం చేస్తుంటే మా కోడలొచ్చి, తినేది జొన్నకూడు, కంచం మాత్రం వెండిది, మళ్ళీ దానికి బంగారు పూత. మీరేమైనా జమీందారులు అనుకుంటున్నారా? అమ్మా, మీ మామయ్య ఆ కంచంలో తింటేనే తిన్నట్టుంటుంది. కొన్ని సంవత్సరాలుగా అందులోనే తింటున్నారు. చాలే ఆపండి. ఏ కంచంలో తిన్నా మీరు తింటున్న దండకు కూడా అరుగుతుందిలేండి అని నా చేతిలో ఉన్న కంచాన్ని లాక్కొని మట్టి పాత్రలో వడ్డించింది. రాను రాను మమ్మల్ని మరీ హీనంగా చూసేది. మిగిలిపోయినా లేదా పాడైన అన్నం పెట్టేది. మేము ఉన్న గది ఖాళీ చేయించి అద్దెకిచ్చింది. మమ్మల్ని పెరటిలో పాకలో ఉండమంది. నా కొడుక్కి ఒక బాబు పుట్టాడు. వాడితో ఆడుకోనివ్వడం కాదు కదా, కనీసం ముట్టుకొనిచ్చేది కాదు. మమ్మల్ని వాడి దగ్గరికి వెళ్లకుండా చేశారు. నా భార్య నేను ఆ బాధలు భరించలేక ఆ పాకులోనే ఉరివేసుకుని చనిపోయాం. కానీ నా కొడుకు కోడలు మేము ఆరోగ్యం బాగోలేక చనిపోయామని ఊరిలో అందరికీ అబద్ధం చెప్పారు. మేము చేసిన మంచి పనులకి దాన ధర్మాలకి గుర్తుగా ఈ ఊరి ప్రజలు మాపై ప్రేమతో పొలిమేరలో మా విగ్రహాలు పెట్టారు. కానీ మా ఆత్మలకి శాంతి లేదు. అందుకే దెయ్యాలుగా మారి ఈ ఊరిలోనే తిరుగుతున్నాం. కొడుకు కోడలు అంటే కోపంతో ఏ ఇంట్లో కొడుకు పుట్టినా, ఏ ఇంట్లో కొత్త కోడలు అడుగు పెట్టినా మా ఆత్మఘోష వాళ్ళకి శాపంగా తగులుతుంది. మీరు చాలా గొప్పవారు.
ఎంతో మానసిక ఆవేదనతో బలవంతంగా చనిపోవడం వలన మీరు ఆత్మలుగా మారి తిరుగుతున్నారు. ఊరిపై శాపం అనేది మీ ప్రమేయం లేకుండా జరిగింది. మీ ఆత్మలు శాంతించడానికి నేను మీకు సహాయపడతాను అని మంత్రాలవ్వ గ్రామ పెద్దని అడిగి భూపతి వాళ్ళ కొడుకు కోడలు మనవడు ఎక్కడున్నారో తెలుసుకుంది. భూపతి గారి కొడుకు కోడలు ఎప్పుడో చనిపోయారంట. వాళ్ళ మనవడొక్కడే ఉన్నాడు. మీ కొడుకు కోడలు కొన్నాళ్ల క్రితం చనిపోయారు. మీ మనవడు మాత్రం ఉన్నాడు, కాని వేరే ఊరిలో ఉన్నాడు అని మనవడు ఎక్కడున్నాడో ఆచూకీ చెప్పి పిల్లి దెయ్యం సహాయంతో విరాజ్ని తీసుకురమ్మని పంపింది. తాతగారి వెండి కంచం తీసుకురావడం మరిచిపోవద్దు. పిల్లి దెయ్యం విరాజ్ అవ్వ చెప్పిన ఊరు వెళ్లి ముసలి దెయ్యాలు మనవడిని తీసుకుని ఊరి పొలిమేర దగ్గరకు చేరుకున్నారు. మంత్రాలవ్వ ముసలి దెయ్యాలకి వాళ్ళ మనవడి చేత పిండం పెట్టించి కర్మ జరిపించింది. భూపతిరాజుకి ఇష్టమైనవన్నీ తన వెండి కంచంలో పెట్టి మనవడితో సమాధి దగ్గర పెట్టిస్తుంది. ఆ ఆత్మలు రెండు కాకిల్లో దూరి వెండి కంచంలో ఉన్నవన్నీ తింటాయి. అలా ముసలిదయ్యాల ఆత్మలు శాంతించి కాకిలో నుండి ఆత్మలు బయటకు వచ్చి, నా ఆత్మ శాంతించింది, కానీ బ్రతికి ఉండగా మా భార్యాభర్తలు ఎప్పుడూ మా మనవడిని కనీసం ముట్టుకోలేకపోయాం. ఒక్కసారి వాడిని పట్టుకోవాలని, వాడితో ఆడుకోవాలని ఉందవ్వా. పౌర్ణమి కృకాలం రాత్రిం జపే ప్రభతే స్ఫూర్ణక త్రిలోక పాతాళలోక ప్రేతలోక కమితవ్య జీవతి పురావతి ప్రాప్తి. ఇదిగో ఇది నీ వెండి కంచం. ఎవరైతే జీవించి ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఒకే వెండి కంచంలో భోజనం చేస్తారు, వాళ్ళు తిన్న ఆ వెండి కంచం ఉంటే దానితో స్ఫూర్ణక తంత్రం చేసి వాళ్ళని మాఘమాసంలో వచ్చే అమావాస్య రాత్రంతా వాళ్ళ నిజ శరీరంతో బతికించవచ్చు. అలా అవ్వ స్ఫూర్ణక తంత్రం చేసి మళ్ళీ ఆ వెండి కంచంలో జొన్న అన్నం ముద్ద పెట్టింది. అది తింటున్న వాళ్ళ ఆత్మలకి మానవ రూపం వచ్చింది. ఒక రాత్రంతా వాళ్ళ మనవణ్ణి తనివి తీరా చూసుకుని తనతో గడిపి మళ్ళీ ఆత్మలుగా మారిపోయారు. అవ్వా, నీకు మా కృతజ్ఞతలు. ఊరి ప్రజలారా మమ్మల్ని క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా భయపెట్టి బాధ పెట్టాం, ఇబ్బంది పెట్టాం, ఇక సెలవు అని రెండు ఆత్మలు గాల్లో కలిసిపోయాయి. అవ్వ భూపతిరాజు వెండి కంచాన్ని మనవడి చేత భూపతిరాజు సమాధిలో పెట్టించింది. సమాధి నుండి కంచం గాల్లో ఎగురుతూ వచ్చి సమాధి నుండి ఒక కాంతి వచ్చి, నాయనా, అది నా గుర్తుగా నీ దగ్గరే ఉంచు. తాత కంచం తరతరాల మనవళ్ళు వాడాలి అని ఆ వెండి కంచాన్ని తాత ఆత్మ మనవడికే ఇచ్చేస్తాడు. ఊరిలో ఉన్న శాపాన్ని పోగొట్టినందుకు ఊరి ప్రజలందరూ మంత్రాలవ్వకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మంత్రాలవ్వనా మజాకనా? ఓసై పిల్లి దెయ్యం, నీ వల్ల నాకు ఒక మంచి కలిగిందే. స్ఫూర్ణక తంత్రం ఒకటి ఉందని నీ వల్లే గుర్తుకు వచ్చింది. మా పొట్టి దెయ్యాన్ని స్ఫూర్ణక తంత్రంతో మనిషిని చెయ్యాలి. వాడు వాడిన వెండి ఉగ్గు గిన్నెతో వాడిని కూడా మళ్ళీ మనిషిని చేస్తాను. ఇంతకీ ఈ దెయ్యం ఎవరవ్వా? నాకన్నా అందంగా ఉంటుందా? నాకన్నా బుజ్జిగా ఉంటుందా? అసలు ఎవరి పొట్టి దెయ్యం?